హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్నానంటే ఉసిరికాయ పచ్చడి. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలన్నది నేను సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే ఉసిరికాయలు కడిగేసుకుని ఒక మంచి క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. నేను కట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఏమేమి యూజ్ చేస్తారు అని నేను చూపిస్తాను. ముందు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నంటే ఉసిరికాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత తాలింపు కోసం కరివేపాకు, ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 నిమ్మకాయ, జీలకర్ర, 1/2 కేజీ వేరుశనగ నూనె, కారం, ఆవపిండి, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, స్పూన్నర వేసుకోవాలి. 10-15 వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టేసుకోవాలి. దంచుకుని వేసుకోవాలన్నమాట. నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కడిగి పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గిన్నె వేడయ్యేదాకా ఉంది. ఈ చలికాలం విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయలు తినటం వల్ల డైలీ ఒక పీస్ చిన్న బద్దైనా తినటం వల్ల ఆకలి పుడుతుంది. మంచిగా హెల్త్కి కూడా మంచిది. చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం పక్క కొలతలతో చెప్తున్నాము కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. తర్వాత ఆయిల్లో ఉసిరికాయ ముక్కలు ఇలా వేసుకోవాలి. కొంతమంది ఉసిరికాయని ఉడకబెట్టి కట్ చేస్తారు. నేను ఉడకబెట్టుకుని కట్ చేసుకుని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ రోజులు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. ఎలా ఫ్రై చేసుకోవాలో లాస్ట్లో నేను చూపిస్తాను. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాను ఇందులో. అవి కూడా వేసిన తర్వాత ఎలా వచ్చి తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. ఇదే ఆయిల్లో తాలింపు వేసేస్తున్నాను ఉసిరికాయ పచ్చడిలోకి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, తాలింపు వచ్చింది బంద్ చేసేస్తున్నాను. పచ్చడి కలిపేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇందులోకి సాల్ట్, కారం, ఆవపిండి, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు. ఇప్పుడు మిక్స్ చేసేయాలి. ఇవన్నీ ఇలా చేసేసుకున్నాక తాలింపు చేసాం కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. అది కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ కలుపుకోవాలి. పిండేసి పెట్టుకున్న నిమ్మకాయ చాలా బాగుంటుంది.
చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా చాలా జరిపోతుంది అనమాట ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చల్లారిన తర్వాత నిమ్మకాయలు కలుపుకున్నాక చూపిస్తాను. చల్లారిన తర్వాత నిమ్మకాయ కలిపేసుకుంటున్నాను. 3వ రోజు ఉప్పు ఉందో సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే ఇది ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.